పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కువ సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తోంది. అందులోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న గోమాస శ్రీనివాస్ను పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. సీనియర్లను పక్కకు పెట్టి శ్రీనివాస్కు సీట్ ఇవ్వడంలోని ఆంతర్యమేంటి? టికెట్ కేటాయించే విషయంలో ఏ సమీకరణలను పరిగణనలోకి తీసుకుంది? త్రిముఖ పోరులో కమలం వికసించేనా? పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎక్కువ సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పలు నియోజకవర్గాల్లో సీనియర్లను కూడా పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్ నుంచి చేరిన నేతలను అభ్యర్థులుగా బరిలో దించుతోంది. ఈ పరిణామాలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా అధిష్టానం మాత్రం లైట్ తీసుకుంటోందనే టాక్ ఉంది. సీనియర్లు జూనియర్లు కాదు, గెలిపే ముఖ్యమంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ను ఎంపిక చేసింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకున్న ఈ నేత ప్రజల మద్దతు కోసం ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి రాష్ట్రంలో ఇతర పార్లమెంటు నియోజకవర్గాలతో పోలిస్తే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీజేపీ బలహీనంగా ఉంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నించింది. పలువురు నేతల పేర్లను పరిశీలించింది. వారెవరికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి లేదన్న అంచనాకు వచ్చింది. హస్తం పార్టీ నేత గోమాస శ్రీనివాస్ వైపు మొగ్గు చూపింది. ఎస్సీల్లోని నేతకాని మహర్ సామాజిక వర్గానికి చెందిన ఈ నేత ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నారు. నేతకాని వర్గాలకు రాజకీయ అధికారం కోసం ఉద్యమాలు చేశారు. దీంతో ప్రధాన పార్టీలు వీరికి టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారు. ఈ నేపథ్యంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన దుర్గం చిన్నయ్య 2 సార్లు ఎమ్మెల్యేగా, బొర్లకుంట వెంకటేష్ పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. కానీ శ్రీనివాస్ మాత్రం ప్రజాప్రతినిధి కాలేకపోయారు. గోమాస శ్రీనివాస్ 2009లో పెద్దపల్లి ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించారు. కారు పార్టీ నేతల కోవట్టు రాజకీయాలతో ఓడిపోయారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ వివేక్ వెంకటస్వామి కుటుంబం కారణంగా అక్కడ టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో బీజేపీలో చేరారు. ఈ పార్లమెంటు పరిధిలో నేతకాని సామాజిక వర్గం ఓట్లు 2 లక్షల పైనే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ బలం మోదీ హవాకు తోడు సొంత సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పడితే శ్రీనివాస్ గెలవటం ఖాయమని బీజేపీ లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే ఈ నేతను బరిలో దించినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథని, ధర్మపురి, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 6,82,033 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు 3,73,156 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి కేవలం 79,324 ఓట్లు మాత్రమే పడ్డాయి. వాస్తవానికి 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకు 4,41,321 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన ఆగం చంద్రశేఖర్ కు 3,46,141 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి సోగాల కుమార్ కు కేవలం 92,606 ఓట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఈ నేతను పక్కకు పెట్టి ఇటీవల పార్టీలో చేరిన గోమాస శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో త్రిముఖ పోరు జరగనుంది. ట్రయాంగిల్ ఫైట్ లో తమ అభ్యర్థి శ్రీనివాస్ గెలవటం సులువేనని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.